రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నువ్వు కాపుగా వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని మెచ్చుకున్నారు. అదిరా కాపు అంటే అన్నారు. మెచ్చుకుంటారు, మళ్ళీ తిట్టేటప్పుడు తిడతారు. నాకేం వెళ్తుందా దాని గురించి నేను పెద్దగా పట్టించుకోనని కూడా మనవి చేస్తున్నా. ఏది ఏమైనా కాపులు అందరూ కూడా బాగుండాలి. అందరూ ఒక రాజకీయ పార్టీలో ఉండటం అంటే విచ్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో కాపులు ముఖ్యమంత్రి కాలేకపోయారేమో కానీ ఎవరిని ముఖ్యమంత్రి చెయ్యాలో కూడా అప్పుడప్పుడు నిర్ణయిస్తుంది మాత్రం కాపులే. వంగవీటి మోహన్ రంగారావు గారి తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించింది కాపులే. మొన్న కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించింది కూడా కాపులే. ఇది వాస్తవం. వాస్తవాలను అంగీకరించాలి. కాపులు నిర్ణయాధికారం ఉంది. అన్నిసార్లు లేదు, కొన్నిసార్లు ఉంటుంది. అదేంటో నాకు ఆశ్చర్యం. అన్నిసార్లు ఉండదు. కొన్ని కీలక సమయాల్లో మాత్రం కాపులు ఏకతాటి మీదకి వస్తారు, ఒక పక్కన గుద్దేస్తారు, వాళ్ళే అధికారంలోకి వచ్చేస్తారు. ఇలా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు నిజం చెప్పాలంటే నేను చాలాసేపు చెప్పాలని ఉంది నాకు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారితో మాకు డైరెక్ట్ పరిచయం లేదు. కొత్తగా చూస్తూ ఉన్నప్పుడు ఆయన హతమార్చబడ్డాడు. కానీ కాపునాడు నుంచి నేటి వరకు, కాపునాడు అంటే ఇప్పుడు చాలా కాపునాడులు వచ్చినాయి. అయ్యి కాదు, ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోక ముందు జరిగినటువంటి